కోకాపేటలో నాకు ఒక ఏదో ఏకర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అది ఎప్పుడు ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉందాము, పొలం పనులు చేసుకుంటూ ఉందాం అనుకున్న భూమి ఈ రోజునది ఒక్కొక్క ఎకరం అనుకోకుండా కొన్ని కోట్లు పెరిగిపోయింది. నా చెల్లెలకి నేను అంతకుముందు ఎప్పుడు చేశాను, వాళ్ళకి ఇల్లు కట్టించి పెట్టాను, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నేను చూసి పెట్టాను. వాళ్ళందరూ ఇప్పుడు స్థాయికి ఎదిగారు. నేను వాళ్ళకి ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేకుండా అంత చక్కగా వాళ్ళందరూ ఉన్నారు. సురేఖ తన గెస్చర్ ఎలా ఉంటుంది అంటానికి తను అంది, మనం అనుకోకుండా ఇంత భూమి అది పెరిగింది కాబట్టి ఎంతో కొంత మళ్ళీ చెల్లెళ్ళకి కూడా మనం ఇస్తే బాగుంటుంది కదా అంటే, ఏ మహిళ అయినా సరే నేను తప్పు పట్టం కాదు, కానీ తనకి బిడ్డలు ఉన్నారు. అంత ఎదిగిన స్థలం, అంత పెరిగిన స్థలం ఉంటే తనకి తన బిడ్డలకి తన భర్తకి ఉంటుంది. కానీ ఇంత చేసినా మళ్ళీ ఆడపడుచులకు మళ్ళీ ఇవ్వడం ఏంటి అని అనుకోవచ్చు. నేను తప్పు పట్టం కాదు. అలా కాకుండా ఇస్తే బాగుంటుంది సలహా, బాగుంది కదా, కరెక్టే, మంచి సలహా ఇచ్చేవారు, ఓకే అని అన్నాను. అయిపోయింది. నేను పనిలో పడి మర్చిపోయాను. మళ్ళీ August 22 మొన్న రక్షాబంధన్, అదే రోజు నా పుట్టినరోజు. కొద్ది రోజులు